హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోషీస్ వరల్డ్. ఈరోజు పెరుగు కారాలు ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు బియ్యపిండి తీసుకోవాలి. ఈ జల్లించిన బియ్యపిండిలోకి కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు చిలికిన మజ్జిగని కొద్దిగా వేస్తూ పిండి మొత్తాన్ని తడుపుకోవాలండి. వీలైనంత వరకు మజ్జిగ తీసుకుంటే బెటర్ అండి. లేదంటే ఎక్కువ మజ్జిగ తీసుకొని తక్కువ వాటర్ కూడా వేసి యాడ్ చేసుకోవచ్చండి. ఈ మజ్జిగ కారాలు క్రిస్పీగా రావడానికి కొద్దిగా మజ్జిగతో పిండి తడిపిన తర్వాత కాస్త వేడిగా ఉండే నూనె వేసుకొని పెట్టుకోవాలండి. 2 నిమిషాల తర్వాత మొత్తం పిండిని కలుపుకోవాలండి. ఇలా ముద్దలాగా అవుతుంది. మీకు పుల్లటిగా తినడం ఇష్టమైతే కొంచెం పులిచిన మజ్జిగ వేసుకుంటే బాగుంటుందండి. లేదు నార్మల్గా కావాలి అనుకుంటే ఆ రోజే తోడు వేసిన పెరుగు వాడుకుంటే బాగుంటుందండి. ఇలా కొద్దిగా తీసుకొని ఇలా ఉండలుగా చేసుకొని ఇప్పుడు మేకర్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా మేకర్లో పెట్టేసుకున్న తర్వాత బాణలోగా ఒత్తుకోవాలండి. ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, మజ్జిగ కారాలు రెడీ అయిపోయినట్టే. చూసారు కదండి ఎలా ఉన్నాయో, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. తింటే కూడా అంతే రుచిగా ఉంటాయండి. చూసారు కదండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.